అనంత్ శ్రీరామ్ గారు, జనవరి 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటల ఆ స్పీచ్ రకరకాలుగా అన్ని మాధ్యమాల్లో ప్రసారం అవుతూనే ఉంది. ఇప్పటికీ దాన్ని చూస్తున్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మీరు మాట్లాడిన మాటలు ఒకవైపు హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచింది, అందులో సందేహమే అక్కర్లేదు. కోట్లాది మంది హిందువులు మీరు మాట్లాడిన మాటలకు ఉత్తేజభరితులై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది విమర్శలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ రోజు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా? లేకపోతే కట్టుబడి ఉన్నాను అని అంటే ఇంకొన్ని నేను ఫర్దర్ క్వశ్చన్స్ తీసుకుంటాను. అయితే వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నారా మీరు అడిగారు కదా. ఆ రోజు నేను మాట్లాడిన అక్షరానికి కట్టుబడి ఉన్నాను. కట్టుబడి ఉండడమే కాదు, ప్రతి పదానికి బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ప్రతి వాక్యానికి సశాస్త్రీయమైన లేకపోతే సగ్రాంధికమైన ప్రమాణాలు చూపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే దానికి ముందు నా ఉద్దేశం ఒకటి మీతో పంచుకోవాలి. ఈ ప్రసంగం చేసిన తర్వాత కాదు, ప్రసంగం చేయకముందే నాకు తెలుసు, ఎడమ మీడియా ఎరుపు మేధావులు వీళ్ళు ఖచ్చితంగా విరుచుకు పడతారు. విరుచుకు పడినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి అన్న విషయం నాకు